మళ్ళీ గాని నీలిమా గీలిమా అన్నావంటే అరగుండు గీస్తా నెల తక్కువ వెధవ. పెద్దోళ్లతో సంబంధం లేకుండా దగ్గరుండి మీ పెళ్లి గుళ్ళో మేము జరిపిస్తాం. ఎందుకో ఈరోజు నా కృష్ణుడు వస్తాడనిపిస్తోంది. చూడు వరకు జాలేదు. జాలి పడ్డం కాదు, ఏకంగా వాడిని ఇక్కడికి పిలిచి ఒకేసారి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసి పంపించేస్తాం. ఎన్నాళ్ళు ఇలా ఇక్కడ ముగ్గులేసుకుంటూ కూర్చుంటావు? చూడు తాతయ్య, ఇలా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంతే. సరదాగా నిన్నందరూ ఆట పట్టిస్తున్నారమ్మా అంతే. అక్క, రాత్రి నన్ను గారెల పిండి నానబెట్టమంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళ బావకి ఇష్టమని కాబోలు. అమ్మో, వాడు వచ్చే నెల గాని రావడం కుదరదని చెప్పాడమ్మా. అప్పటి వరకు గారెల పిండి నానుతూ ఉంటుందిలే, ఏం పర్వాలేదు. మీరు రాయండి రా. ఏమో నాకలా అనిపిస్తోంది. ఈ పూట నా బావొస్తాడు. పందెమా? బావే గనక రాకపోతే రేపంతా బయట ఎండలో నిలబడతా. అయ్యో, అలా పందాలు కట్టకూడదమ్మా. వాడికి కుదిరినప్పుడే వస్తాడు. అమ్మో, నీ కృష్ణుడు వచ్చేసాడు. చెప్పానా? ఏమైంది? ఏదో దయ్యాన్ని చూసినట్టు అందరూ అలా చూస్తున్నారు. నేను మీ అర్జున్ని. నువ్వు వచ్చే నెల వరకు రావడం కుదరదన్నావు కదరా. ఎందుకో రావాలనిపించింది, మీ అందరినీ చూడాలనిపించింది. అందరినైనా నీ మరదల్నా? ఊరుకోవే. చెప్తారు. రే, నిజం చెప్పరా, నువ్వు వస్తున్నట్టు అమ్మకి ముందే చెప్పావు కదా. అయ్యో ఒట్టు బాబాయ్, సర్ప్రైజ్ ఇద్దామని సడన్ గా వచ్చాను. షాక్ అయ్యారా? షాక్ అయింది నువ్వు వచ్చినందుకు కాదు, నువ్వు వస్తున్నట్టు అమ్మ ముందే ఎలా గెస్ చేసిందా అని. గెస్ చేసిందా? అవునరా, నువ్వు వస్తావని అవిగో కృష్ణుడి పాదాలు కూడా వేసుంచింది. పందెం కూడా కట్టింది బాబు. నాకే షాక్ ఇచ్చావుగా. అయినా నీకలా ఎలా తెలిసిపోయింది? ఏమో, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా ఇక్కడ నాకు తెలిసిపోతుంది. అబ్బో, నువ్వు జాగ్రత్తగా ఉండరా అన్నయ్య, నీ మీద సిఐడీలు పెట్టినట్టుంది. బాబు ఎంతసేపు అయింది? లోపలికి రానిరా, బయట నిల్చోబెడతారా? రే వచ్చేరా బాబు, లేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి తరిమేసేటట్టుంది. బావా ఆగు, కృష్ణుడి పాదాలు పక్క నుంచి నడుచుకుంటురావా? రే ఇప్పటి నుంచి చెప్పినట్టు ఆడిస్తుంది కదరా.
ఏంట్రా అలా చిక్కిపోయా? నేనా ఊరుకో మా దిష్టి తగిలేస్తుంది. బాగున్నారా తాతయ్య? బాగున్నాను రా. మన ఊరు ఎప్పుడు వచ్చేస్తున్నావురా? వచ్చేస్తాను తాతయ్య. ఇంకెంత 1 సంవత్సరం. కానీ మీ మావయ్య ఆగేలా లేడురా. ఈ ఏడే పెళ్లి చేసేయాలంటున్నాడు. అప్పుడే తొందరే ఉంది నాన్న. అందరూ ఇలా వాడిని పెళ్లి పెళ్లి అని తొందర పెడుతున్నారనే బొత్తిగా వాడు ఇక్కడికి రావడమే మానేసి. భలే చెప్పావు బామ్మ. సర్లే కానీ వెళ్ళి స్నానం చేస్తారా? టిఫిన్ తిందు గాని. అన్నయ్య, సిటీ వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఏ ఉండవన్నయ్య. స్నానం స్నానమే, తిండి తిండే. ఏయ్ బుజ్జి. ఓయే. పిన్ని 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 ప్లీజ్ పిన్ని, ఒక్క విషయంలో నీ అడ్వైస్ కావాలి. బాబు దయచేసి నీ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అదేంటి పిన్ని అలా అంటావు? లేకపోతే నువ్వు సిటీకి వెళ్ళటానికి నేనే ఎంకరేజ్ చేశానని, సపోర్ట్ చేశానని ఇంట్లో వాళ్ళందరికీ నా మీద కోపం తెలుసా? ఊరుకో పిన్ని, నీ మీద ఎవరికి కోపం ఉంటది? నాకు అడ్వైస్ కావాల్సింది నా ఫ్రెండ్ నరేష్ మ్యారేజ్ విషయంలో. అది పిన్ని సంగతి. వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పకుండా నరేష్ నీలిమలకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. తప్పేం లేదు, మంచి పని చేసావు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నరేష్ అదృష్టం. థ్యాంక్స్ పిన్ని, ఇప్పుడు రిలీఫ్ గా ఉంది. వస్తుంది, అమ్మో వస్తుంది. పానకల్ల పుడకలా మీ మధ్య నేనెందుకు? నైవేద్యానికా? నీకే. ఇన్నా? ఎన్నునే ఏంటి? ఒకటిగా. ఒకటా? అవును, 1 డజనేగా. ఇవన్నీ తినటానికేనా? తీసుకెళ్ళడానికి వేరే పార్సల్ కట్టిస్తాను. తల్లి, నేను గారెలు తినడానికి రాలేదు. తెలుసు. ఏంటే ఎప్పుడు లేదు కొత్తగా సిగ్గుపడుతున్నావు? పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు సిగ్గుపడానట. మా అమ్మ ఇప్పటి నుంచి నేర్చుకోమంది. నాకు సిగ్గిస్తుంది. అమ్మో, తిను బాబా. అమ్మో, చాలా డెవలప్ అయింది. అమ్మా, ఏమైంది? ఒంట్లో బాలేదా? బానే ఉంది. మరేమైంది? ఎవరినేమైనా అన్నారా? డాలీ, పొరపాటు నోరు జారి నిన్ను బాధ పెట్టేలా ఏమైనా అన్నానా? ఎందుకలా ఉన్నావు చెప్పొచ్చు కదా. అమ్మా, ఇంట్లో ఉంది ఇద్దరం. మంచి చెడు షేర్ చేసుకోవాల్సింది మనమే కదా. అమ్మా, పరాయిదాన్ని కాదు,
నీ కూతుర్ని. కూతురుతో కూడా ఓపెన్ గా మాట్లాడవా? చెప్పమ్మా ప్లీజ్. నువ్వు అలా డల్ గా ఉంటే నేను చూడలేను, బాధగా ఉంటుంది. ఏమైందో చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావో చెప్పమ్మా ప్లీజ్. చెప్పమ్మా. ఈరోజు ఆదివారం, సో టీవీలో అర్జున్ ప్రోగ్రాం రాదు, అతని గొంతు వినపడదు, అతను కనపడ్డు. నిన్ను చెప్తాను. నిన్ను ఏంటది? ఎవరైనా ఈ మొహం చూస్తే వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిందేమో అనుకుంటారు, 6 నెలల నుంచి తిండి లేదేమో అనుకుంటారు. అంత బాధ అవసరమా? ఇంత ఎక్స్ప్రెషన్ అవసరమా? పోవే, ఆ బాధేంటో ఎలా ఉంటుందో రోజు అర్జున్ ప్రోగ్రాం చూసే నాకు తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? నోటికొచ్చిన పిచ్చి వాగుడు లొడలొడ వాగుతాడు. అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, పాడు ఉండదు. దానికి అంతలా పడిపోవాలా? ఇంతలా దిగులు పెట్టుకోవాలా? నీ ప్రోగ్రాం బాగుందే అని ఎప్పుడైనా నన్ను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నావా? శభాష్ అన్నావా? ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు కాకమ్మ కథలు చెప్తూ ఉంటే పదే పదే వింటావా? ఎంతసేపు మగాళ్ళ మీద విరుచుకుపడ్డం తప్ప నీ ప్రోగ్రాంలో వెరైటీ ఉంటుందే. అదే అర్జున్ చూడు, సరదాగా ఎన్ని కబుర్లు చెప్తాడో, పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇంట్లో ఆ మనిషి ఉన్నట్టే ఉంటుంది తెలుసా? ఆహా, ఇంకే కంచం పెట్టి వడ్డించు. ఆ అదృష్టం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. అమ్మా, నీ కూతురు గొప్పతనం నీకు తెలీదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నీ కూతురు ఓ ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి చేయబోతుంది. కనీసం దానికైనా మెచ్చుకో. అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేస్తున్నావా? మరేమనుకున్నావు? ఎందుకొచ్చిన తలనొప్పే? అది నీ వల్ల అయ్యే పని కాదు. ఆ పెళ్లి జరగదు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకు, వదిలే. వాళ్ళ తంటాలేవో వాళ్లే పడతారు. అలా ఎలా వదిలేస్తాను? నీలిమకి మాటిచ్చాను. అంటే నువ్వు చేసేది నీలిమ పెళ్ళా? అవును, నరేష్ అనే కుర్రాన్ని లవ్ చేసింది. అన్నట్లు నీ ఫేవరెట్ అర్జున్ ఆ కుర్రాడి వైపు నిలబడ్డాడు తెలుసా? అవునా? మరి ముందే చెప్పలేదే? అర్జున్ ఉంటే గొడవే లేదు. ఖచ్చితంగా పక్క నిలబడి పెళ్లి చేస్తాడు. ఏ గొడవ రానివ్వడు. ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నాకు అర్జున్ మీద పూర్తి నమ్మకం ఉంది. మంచి కుర్రోడు, పద్ధతులు తెలిసినోడు. ఆపుతావా నీ స్తోత్రం? సొంత కూతురి మీద నమ్మకం లేదు, ఎంకరేజ్ చేయవు. అర్జున్ని మాత్రం నెత్తిని పెట్టుకుంటావే. పొరిగింటి పుల్లకు రుచి అంటే ఇదే. ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే. నాయనా, లిస్టులో సామాన్లన్నీ తీసుకొచ్చావా? ఇచ్చిన లిస్టు ప్రకారం అన్ని తీసుకొచ్చాను. పెళ్లి పీటలేవి? ఈ మాత్రం పెళ్లికి పీటలు కూడా కావాలా? నిలబెట్టి లాగించవచ్చుగా. శాస్త్రం శాస్త్రం ఒప్పుకోదు. పెద్దోళ్ళు ఒప్పుకోకుండానే పెళ్లి జరిగిపోతోంది. శాస్త్రం ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత?
బియ్యం ఎందుకు? భోజనాలు అలాంటి తతంగాలేం లేవు. పెళ్లికి మేం తప్ప ఇంకెవ్వరూ లేరు. నా తల్లి, బియ్యం అడిగింది భోజనాల గురించి కాదు, తలంబ్రాల కోసం. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలాగమ్మా? ఇక్కడ పెట్టానబ్బా. అయినా తలంబ్రాలు లేకపోతే ఏమవుతుంది? అబ్బే, శాస్త్రం ఏ విషయమైనా నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది. శాస్త్రం ఒప్పుకోదు. అయ్యో, భలే శాస్త్రి గారు దొరికారు. తొందరగా కానివ్వండి అమ్మా, తొందరగా కానివ్వండి. దొరికాయి. నేను వేరే ముహూర్తానికి బయలుదేరి వెళ్ళాలి. ఇదిగోండి, సరిపోతాయా? సరిపెట్టుకుంటాను అమ్మా. బాబు, కొబ్బరి బండం. నా పేరు కొబ్బరి బొండం కాదు, అర్జున్. నాయనా అర్జున, నేను అడిగింది కొబ్బరి బొండం ఎక్కడా అని. అదిగో. ఏయ్, నేనా? నేను కొబ్బరి బొండానా? ఒళ్ళెలా ఉంది? ఆహా, ఇందాక కొబ్బరి బొండం తెచ్చిచ్చాను కదండి, దాన్ని అడుగుతున్నారు. తెచ్చివ్వండి. అది పెళ్లి కోసమా? మరి ఎండగా ఉంది కదా అని నా కోసం తెచ్చారేమో అనుకుని కొట్టించుకొని తాగేశాను. నాయనా అర్జున, ఫాల్గుణ, కొబ్బరి బొండం. కొబ్బరి బొండం లేదు పంతులు గారు, తిందామని ఆలు బోండా తెప్పించాను. పనికొస్తుందా? ఈ కాంట్రాక్ట్ ఒప్పుకోవడం నాది బుద్ధి తక్కువ. శాస్త్రం ఒప్పుకోదు. నాకు ఈ స్వస్థ జరగాల్సిందే. తెప్పిస్తాను పంతులు గారు, మీరేం టెన్షన్ పడకండి. మరి దీపారాధనకి నూనె ఏమండి, మీ చేతికిచ్చాను కదా, ఉంచారా లేకపోతే తాగేశారా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? తొందరగా కానివ్వండి, ముహూర్తం దగ్గర పడుతోంది. ఇదిగోండి. ఏదడిగినా వెతుక్కుంటున్నారు. కనీసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురైనా రెడీగా ఉన్నారా? వాళ్ళు ఉండబట్టేగా మాకే తలనొప్పులన్నీ. సంతోషం. ఏంటి, మాకు తలనొప్పి ఉంటే మీకు సంతోషమా? రామరామ, నేనా మాట అన్నానా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీగా ఉన్నారన్నారు, దానికి సంతోషం అన్నాను. 250 పెళ్లిళ్ళు సింగిల్ హ్యాండ్ గా చేయించాను, కానీ ఇలాంటి కంగాళీ పెళ్లి నాకు ఎక్కడా తగలలేదు. బాబు, ఇలారా ఇలారా. ఆ అమ్మాయి ఎందుకు చూసావు? నీకేమవుతుంది? ఈ ప్రశ్న ఆ అమ్మాయిని అడగండి. నువ్వు చెప్పొచ్చుగా. ఆ అమ్మాయిని అడగండి. నేను అడిగేది ఏమిటంటే, అడగమని చెప్పాను కదా పంతులు గారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏదో మెలుకున్నట్టే అనుమానంగా ఉంది. అబ్బా, అడుగుతానులే. అమ్మాయి, ఈ అబ్బాయి నీకేమవుతాడు? ఏమవుతానని చెప్పాడు? అబ్బాయి ఏం చెప్పలేదమ్మా. ఏదో చెప్పాడు, మీరు దాస్తున్నారు. లేదమ్మా, నిన్ను అడగమన్నాడు అంతే. అబద్ధం చెప్పకండి, మీ నెత్తి మీద దీపారాధన చేస్తాను. చెప్పండి, ఏం చెప్పాడు? ఒట్టమ్మా, ఏం చెప్పలేదు తల్లి, నాకు అవసరం లేదు కూడా. పెళ్లి చేయించడానికి వచ్చాను, నా పని ఏదో నేను చూసుకుంటాను. నా నోటి దురద కాకపోతే ఎవరికి ఎవరు ఏమైతే నాకేమిటట? నా పని నేను చూసుకోక, అమ్మో అవతల ముహూర్తానికి టైం అయిపోతోంది, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తొందరగా తీసుకురండి. రే మావా, ఎలా ఉన్నానరా? అరేబియాలో అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు. అదేంటో అలా అనేసావు? మరి నీకేమైనా పట్టాభిషేకం జరగబోతుంది అనుకుంటున్నావా? ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనుకుంటున్నావా? ఎందుకురా మొహంలో వెలుగు? కాసేపట్లో ఫ్యూజ్ పోతుంది కదరా. ఫ్యూజ్ పోవడం ఏంట్రా? మరి పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టడం అంటే నీ మెడకి ఉరితాడు కట్టుకోవడమేరా ఎదవా. నీ నూరేళ్ల జీవితం తాకట్టు పెట్టుకోవటమేరా. రే
మత్తుగా నవ్వగానే ఐస్ అయిపోవడం, చేయి పట్టుకోగానే ఫ్రీజ్ అయిపోవడం, ముద్దు పెట్టగానే జావ కారిపోవడం, ఇలాంటి వీక్ పాయింట్స్ మొగాళ్ళకి చాలా ఉన్నాయిరా. వీటిని అడ్డం పెట్టుకుని పెళ్లి దాకా తీసుకొస్తారు. అమ్మాయిలు తలవంచేది కేవలం పెళ్లిపీటల మీద మాత్రమేరా. ఆ తరువాత వాళ్ళ తల వంగదు, మన తల లేవదు. గంగిరెద్దు నాడించినట్టు ఆడిస్తారు రోయ్. ఇక చూసుకో నీ సంగతి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఇవన్నీ పాతకాలం పుస్తకాల్లో దొరికే శ్లోకాలు. చెదలు పట్టిపోయాయి, అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు వాచ్మ్యాన్ ప్లస్ డ్రైవర్ ప్లస్ అటెండర్ ప్లస్ ఫైనాన్షియర్ ఈక్వల్ టు హస్బెండ్. మొగుడంటే నథింగ్ బట్ అ పెట్ డాగ్. భౌ భౌ. భార్యకి ముద్దొచ్చినప్పుడే ఒళ్ళో కూర్చోవాలి. చీపో అంటే దూరంగా పారిపోవాలి. ఎప్పుడు పిలుస్తుందా అని ఆశగా తోకొప్పుకుంటూ ఎదురు చూడాలి. తెలివైన మగాడెప్పుడు నీలా పెళ్లికి ఎదురుపడ్డరా? ఈరోజు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఇదే నీకు ఆఖరి రోజు. పువర్ ఫెలో. చూస్తుంటే జాలేస్తుంది. అమ్మయ్యమ్మ, వెనకాలే ఉందా? నేను చెప్పిందంతా వినేసి ఉంటుంది. నీ పని చెప్తాను. నీలు, నీలు, రెడీ అవుతున్నా, వస్తున్నా.